ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి. ఈ లోకంలో ఎవరైతే చెరలోకి వెళ్ళిపోయారో, ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారికి ఏమంటున్నాడు దేవుడు? వారికి విముక్తిని ఇవ్వటానికి వచ్చాడు. అంటే ఎవరు ఈ దినమందు కట్టివేయబడిన స్థితిలో ఉన్నారో అనుకోవచ్చు మనం. ఏమంటే నన్ను ఎవడ కట్టేయలేదు, అసలుకి మనమే కింగులు మా ఇంట్లో, అసలుకి నాకు ఎవడ చెప్పవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, నేను ఎక్కడ కట్టివేయబడలేదని మనం అనుకోవచ్చు. కానీ మనకు తెలియకోకుండానే కొన్నిసార్లు డబ్బుకు కట్టివేయబడతాం. ఏంటిది? అందుకని ధనాపేక్ష అంట సమస్త కీళ్లకు మూలము. అందుకని ఆదివారం వచ్చినా కూడా కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి. ఆదివారము ఏమన్నాడు? పరిశుద్ధ దినం కదా మనకు. అది పరిశుద్ధ దినమైనా సరే ఈ రోజున కొన్ని కాలేజీలు కూడా ఆదివారం కూడా పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళకు అనుకూలంగా ఉన్న కాలేజ్ సమయాల్లోనే వాళ్ళకి సెలవులు ఇచ్చుకుని, ఆదివారం అయినా కూడా అది పరిశుద్ధ దినమైన కూడా లేకోకుండా కొంతమంది మాకు కాలేజ్ డేస్ తగ్గిపోతున్నాయి కాబట్టి మాకు కొన్నిసార్లు ఆదివారం కూడా మేము కాలేజీ పెడుతున్నామంటూ కొంతమంది కాలేజీలు కూడా పెడుతున్నారు. స్కూల్స్ కాలేజీల్లో కూడా కొంచెం ఇలాంటివి జరుగుతూ ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఈ రోజున మనము కొన్ని పరిస్థితులను బట్టి మనం ఏమైపోతున్నామంటే దేవుని మందిరంలో ఆరాధించవలసిన వారము ఏ స్కూల్లోనో, ఏదంటే ఏ పనిలోనో, లేకుండా వేరే ఒక ఫంక్షన్లోనో ఏమైపోతున్నారు? బంధింపబడిపోతున్నారు.